గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈ రోజు మనం క్రానిక్ డిసీజెస్ గురించి తెలుసుకుందాము. వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి మనతో పాటు మాస్టర్స్ హోమియోపతి డాక్టర్ రవికిరణ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో క్రానిక్ డిసీజెస్ని చాలా డీల్ చేస్తారు మీరు హోమియోపతిలో. సో మీ దగ్గరకు వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి, క్రానిక్ డిసీజెస్ ప్రాబ్లమ్స్? క్రానిక్ డిసీజెస్ ప్రాబ్లమ్స్లో ముఖ్యంగా మా దగ్గరకు వచ్చే కేసెస్ మేము గమనించినట్లయితే ఎక్కువ శాతం గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా సఫర్ అవుతున్నారు. ఈ మధ్యకాలంలో మేము చూసింది ఏంటంటే ఎక్కువ మంది గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లము, గ్యాస్ట్రిక్ అల్సర్స్, పెప్టిక్ అల్సర్స్ అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లము, మలబద్ధకము, పైల్స్, ఫిస్టులు అలాంటి ఇబ్బందులు ఎక్కువగా మేము చూస్తూ ఉన్నాం. దానికి తోడు కొన్ని రెస్పిరేటరీ కంప్లైంట్స్ కానీ, స్ట్రెస్ లెవెల్స్ ప్రాబ్లమ్స్ కానీ, డయాబెటిక్ కానీ అండ్ హైపర్ టెన్షన్స్ లెవెల్స్ కానీ ఎక్కువగా మేము చూస్తూ ఉన్నామండి. దానివల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా చాలామంది మనం అప్రోచ్ అయ్యారు. వీళ్ళకి మాత్రం హోమియోపతి ద్వారా కొంచెం మంచి పరిష్కార మార్గాన్ని సూచించగలిగాం అండ్ ఈవెన్ వాళ్ళ లైఫ్లు కూడా సెట్ చేయడానికి మేము ప్రయత్నం చేసాం. దాంట్లో సక్సెస్ కూడా అయ్యామండి. ఓకే, సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. కామన్గా వచ్చేవేంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈసోఫేజైటిస్ అండి. ఈసోఫేజైటిస్లో ఏమవుతుందంటే నార్మల్గా మొత్తం ఆహార వాహిక ఏదైతే ఉందో అది మొత్తం ఇన్ఫ్లమేషన్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ అయిపోవడం వల్ల మంట, నొప్పి, ఏదైనా ఆహారం తినాలంటే బాగా గొంతులో పట్టేసినట్టు అనిపించడం, ఎప్పుడు చూసినా ఒక మంట లాంటిది ఇక్కడ గొంతు దగ్గర ఉండటం అండ్ తేనుపులు ఎక్కువగా రావటం అండ్ ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు ఫుడ్ పాస్ అవుతున్న ఫీలింగ్ కూడా వాళ్ళకి తెలియటం ఎక్కువగా మేము చూస్తుంటాం. దీన్ని ఈసోఫేజైటిస్ అంటారు. అంటే అన్నవాహిక ఏదైతే ఉందో లేదా ఆహార వాహిక ఏదైతే ఉందో అది వాచిపోవడం వల్ల ఇబ్బందులు ఎక్కువ అవుతుంటాయి. ఇది కాకుండా గ్యాస్ట్రైటిస్ కంప్లైంట్స్ ఉంటాయి. గ్యాస్ట్రైటిస్ కంప్లైంట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ గ్యాస్ట్రిక్ మ్యూకోజ్ ఏదైతే స్టమక్ ఉందో, స్టమక్ లోపల ఉన్న మ్యూకోజ్ ఏదైతే ఉందో అది మొత్తం వాచిపోవటం వల్ల కడుపులో మంట రావటం, తేనుపులు రావటం, పుల్లటి తేనుపులు రావటం, పుల్లటి వామిటింగ్స్ రావటం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ఓకే, కాల్ తీసుకుందాము. హలో. నమస్తే అండి. హలో మేడం, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి ప్రాబ్లం చెప్పండి. హలో మేడం, చెప్పండి వినిపిస్తుంది. మేడం మాకు ఈ కడుపులో లెఫ్ట్ సైడ్ అండి మాకు కొద్దిగా చిన్న వచ్చినట్టు గ్యాస్ ప్రాబ్లం బాగుంది మేడం. మొత్తం పెయిన్స్ వస్తున్నాయి మేడం, బాడీ మొత్తం పెయిన్స్ వస్తున్నాయి సార్ మొత్తం. రైట్. మీ వయసు ఎంతండి? నా వయసు 35 సంవత్సరాలు సార్. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం ఉంది మీకు? సార్ ఒక 2 months నుంచి వస్తుంది సార్. అంటే ఏమవుతుందంటే ఒకేసారి నొప్పులు స్టార్ట్ అయ్యాయి, మెల్లిమెల్లిగా స్టార్ట్ అయ్యాయి నొప్పులు? ఇది మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది సార్. నేను ఆల్రెడీ కుకింగ్ చేస్తాను సార్, నేను వంట మాస్టర్ అండి. ఓకే ఓకే ఓకే. చాలా ఈ లెఫ్ట్ సైడ్ అనేది ఇక్కడ మొత్తం తిమ్మిరి వస్తుంది సార్. ఓకే 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 ఓకే. ఇక్కడ గుండె కింద ఇక్కడ తిమ్మిరి వస్తుంది సార్ బాగా. దానివల్ల ఇక మొత్తం ఫేన్స్ చెయ్యి లాగుతుంది, మొత్తం నడుములన్నీ గుంజుతున్నాయి. రైట్ అండి. గ్యాస్ అనేది అన్నం తిన్నప్పుడు అరుగుతలేదు సార్. రైట్ అండి. రైట్ సార్. అది యాక్చువల్గా కంప్లైంట్స్ ఏంటంటే దీనికి 2 కంప్లైంట్స్ ఉన్నాయండి. ఒకటి గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఉంది, ఆల్రెడీ గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఫామ్ అయినాయి కాబట్టి ఇబ్బంది అవుతుంది. రెండోది అంటే స్పాండిలైటిస్ ఉంది మీకు, సర్వైకల్ స్పాండిలైటిస్ అని లుంబార్ స్పాండిలైటిస్ అంటారు. ఆ స్పాండిలైటిస్ వల్ల ఏమవుతుందంటే డిస్క్ కంప్రెషన్ అయిపోయి మొత్తం నరాలు అందరూ నొక్కుపోవడం వల్ల ఈ చెయ్యి నొప్పి మొత్తం రావటం, హార్ట్ దగ్గర పట్టేసినట్టు అనిపించడం. మీకు ఎన్నిసార్లు హార్ట్ ప్రాబ్లం అనిపించినట్టు అనిపిస్తుంది కానీ అది హార్ట్ ప్రాబ్లం కాదండి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల ఒకేసారి గ్యాస్ పైకి పుష్ చేయటం వల్ల ఇమ్మీడియట్గా ఆ తేన్పులాగా ఇబ్బంది పడటం ఉంటుంది. దానితోడు మీరు చేసే వంట, మీరు చేసే ఏదైతే చెఫ్ చేస్తున్నారో అది చాలా హార్డ్ వర్క్ అండి. దానివల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కాకపోతే ఏంటంటే ఇమ్మీడియట్గా మంచి హోమియోపతి డాక్టర్ మీరు కన్సల్ట్ అవ్వండి. అంతకుముందు ఒకసారి ఎక్స్రే తీపించుకోండి, మెడల్ ఎక్స్రే కానీ బ్యాక్ ఎక్స్రే కానీ మీరు తీసుకున్నట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేయండి. అన్ని రోజుల వరకు కొంత ఇబ్బంది కాకుండా ఉండాలంటే ఒకసారి బెల్ట్ పెట్టుకోండి. లుంబార్ బెల్ట్ అని దొరుకుతుంది మనకి మెడికల్ షాప్లో. ఆ బెల్ట్ పెట్టుకొని ముందుకు వంగే పనులు కొంచెం తగ్గించుకొని కొంచెం అసిస్టెంట్లను పెట్టుకొని మీరు వాకౌట్ చేయండి సార్. 35 సంవత్సరాలకి ఇంత ఇబ్బంది అంటే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతారు. సో బీ కేర్ఫుల్ సార్. ఓకే, సో మీ ఎక్స్పీరియన్స్లో ఎన్నో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేశారు, ఎన్నో కేసెస్ని సక్సెస్ సాధించారు. సో మీ ఎక్స్పీరియన్స్లో బెస్ట్ కేసు ఏంటి? బెస్ట్ కేసు చాలా స్పీడ్గా రికవర్ అయిన కేసు అంటే అందరికి నోన్ పర్సన్ గురించి చెప్పాల్సి ఉంటుంది. ఆ పర్సన్ పేరు సప్తగిరి అండి. సప్తగిరి హీరో. సప్తగిరి అండ్ మేము ప్రొడ్యూస్ చేసిన సినిమా సప్తగిరి ఎక్స్ప్రెస్లో హీరో అయినా. ఫస్ట్ ఒక 2.5-3 years బ్యాక్ మన దగ్గరికి వచ్చినప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్తో చాలా ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బంది పడ్డప్పుడు తను పడిన టెన్షను ఇది చాలా బాధేసింది చూడగానే. దెన్ ట్రీట్మెంట్ ఇవ్వగానే ఇమ్మీడియట్గా తను రికవర్ వచ్చింది, ఎక్సలెంట్గా రికవర్ అయ్యాడు. ఆ తర్వాత ఎక్సలెంట్ మూవీస్ చేశాడు. అంటే నేను చెప్పడం ఏంటంటే హోమియోపతి స్లోగా పనిచేస్తుంది, ఇబ్బంది పడుతుంది అనుకుంటారు, కానీ అలా కాదండి. స్పీడ్గా రికవర్ అయిన కేసులో ఉన్నాయి, అందువల్ల ఆ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మెమరబుల్ కేస్ అండి. ఓకే, సో వన్ ఆఫ్ ది మెమరబుల్ కేస్ అంటున్నారు. సప్తగిరి గారి కాల్లో ఉన్నారు, మాట్లాడండి. హలో.
హలో మేడం, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారు మీ గురించి తలుచుకుంటున్నారు ఇప్పుడు. అందుకే మేడం కరెక్ట్ టైం ఫోన్ చేసాం మా డాక్టర్ గారితో మాట్లాడడానికి. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఇది డాక్టర్స్ ప్రోగ్రామ్. నేను పబ్లిసిటీ కోసం ఫోన్ చేయడం లేదు, నా మూవీ పబ్లిసిటీ కోసం. బట్ నాకెవరో చెప్పారు ఇక్కడ గ్యాస్ట్రిక్ సంబంధించి మాట్లాడుతున్నారు మీ డాక్టర్ గారు, కానీ నేను ఇమీడియట్ కాల్ చేశాను. నేను వేరే చోట ఉన్నాను. బట్ నిజంగా చెప్తున్నాను సార్, నన్ను చాలా బాగా రికవర్ చేశారు. రికవర్ చేయడమే కాదు, నన్ను ఒక హీరోగా చేశారు. పేషెంట్ గా వస్తే హీరోగా చేశారు. నిజంగా మీ హస్తవాస కానీ మీ ట్రీట్మెంట్ కానీ చాలా ఫాస్ట్ గా రిలీఫ్ ఇచ్చింది. మీరు నన్ను అంత బాగా ట్రీట్మెంట్ చేయబట్టే నాలో ఇంత ఎనర్జీ నిండింది సార్. ఎందుకంటే ఒక విషయం, ఎంత డబ్బులుండి ఏం ప్రయోజనం లేదు సార్, ఆరోగ్యంగా ఉండకపోతే ఎంత సంపాదించినా వేస్టే. బట్ మీరు ఆ విషయంలో నన్ను బాగా క్యూర్ చేశారు. మీకు మీ హోమియోపతి కానీ మాస్టర్స్ హోమియోపతి మరింతగా అభివృద్ధి చెందాలి, చాలా మందికి మంచి హెల్త్ ఇవ్వాలి, ఇస్తుంది కూడా నమ్ముతున్నాను. అది థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, సో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి సంబంధించి హోమియోపతిలో? ఏదైనా సరే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ విషయంలో 2-3 విధాలుగా మనం డీల్ చేస్తామండి. ఒకటి, వాళ్ళు చేస్తున్న వృత్తి ఏంటి, వాళ్ళు తీసుకున్న స్ట్రెస్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, దానికి ఏమైనా మనం రెండో సొల్యూషన్స్ ఏమైనా ఇవ్వగలుగుతామా లేదా. ఇప్పుడు సపోజ్ సినీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ విషయంలో మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లు ఏమవుతుందంటే, వాళ్ళకి టైంలో భోజనం ఉన్నట్టు ఉన్నా కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ వాళ్ళకి అవైలబిలిటీ ఉంటాయి. అండ్ స్ట్రెస్ లెవెల్స్, డే అండ్ నైట్ వర్కౌట్ చేయడం వల్ల కూడా అసిడిటీ లెవెల్స్ బాగా పెరిగిపోతుంటాయి. అక్కడ మేము ఎలాంటి కొంచెం కేర్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి చిట్కాలు పాటిస్తే వాళ్ళు కొంతవరకు అవాయిడ్ చేయగలుగుతారు. రెండో విషయం ఏంటంటే, మనం తీసుకునే ఆహారంలో ఎలాంటి ఆహారం ఉండాలి. ఆయిల్ ఫుడ్ ఎక్కువగా ఉన్నా, మసాలా ఫుడ్ ఎక్కువగా ఉన్నా, లేదా కొంచెం కారం సంబంధించిన ఎక్కువగా ఉన్నా సరే ఇబ్బందులు ఎక్కువ అవుతుంటాయి. దాన్ని మనం ఎలా తగ్గించుకోవాలి అంటే, ముడి బియ్యం లాంటివి తీసుకోవటం, సాఫ్ట్ ఫుడ్ తీసుకోవటం, కొంతవరకు డైట్ తగ్గించుకొని బ్లైండ్ ఫుడ్ తీసుకోవటం ఒకటి ఇంపార్టెంట్. మూడవది స్లీపింగ్ టైమ్స్ ఇంపార్టెంట్ అండి. చాలా మటుకి అందంగా విషయం ఏంటంటే, అందరూ నైట్ టైమ్స్ ఎక్కువగా వర్కౌట్ చేయటం, చాటింగ్ చేయడం చేస్తుంటారు. ఒక బాడీకి ఒక క్లాక్ ఉంటుంది, దాన్ని బాడీ క్లాక్ అంటారు. బాడీ మెటబాలిక్ క్లాక్ లేదా మెటబాలికల్ యాక్టివిటీస్ దాంట్లో రన్ అవుతూ ఉంటాయి. జీవ ప్రక్రియలను కంట్రోల్ చేసేది ఉంటుంది అనమాట. సో దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేయాలి. దానికి అట్లీస్ట్ 11 o'clock 11:30కైనా మనం పడుకొని ఎర్లీ మార్నింగ్ లేవగలిగి ఒక నైట్ షెడ్యూల్ని ప్రాపర్గా మెయింటైన్ చేయగలిగితే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ చాలా మటుకు అవాయిడ్ చేయొచ్చు. అల్టిమేట్గా దాని లాస్ట్ థింగ్ ఏంటంటే, మనం తీసుకున్న ఆహారం అలవాట్లతో పాటు ఫుడ్ కూడా అండ్ మెడిసిన్ కూడా, ఈ విషయాలు ఎక్కువగా ఫాలో చేసినట్లయితే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ మనం చాలా మటుకు దూరం పెట్టచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. మేడం, రవికిరణ్ గారికి నమస్కారం. నమస్కారం అండి. సార్, మా ఆదిలాబాద్ జిల్లా బైంస సార్ మాది. ఓకే సార్, ఇక్కడ మన బైంస ఏరియాలో మాకు హోమియోపతి గురించి ఏం ఐడియా లేదు సార్. ఓకే సార్, ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారన్న ఐడియా కూడా లేదు సార్. హోమియోపతి అని వింటాం కానీ ఏం ఐడియా లేదు సార్. రైట్ అవగాహన లేదు సార్. ఓకే, కొద్దిగా అవగాహన చేయండి అందరికి ప్రజలు. కానీ ఎందుకంటే మాది కూడా నేటివ్ ఆదిలాబాదేనండి. నేను బైన్సాలో కూడా స్టార్టింగ్ చదువుకున్నాను. అక్కడ ఫస్ట్ 3 classes అక్కడే చదివింది. బైన్సాలో నాకు ఏం తెలియదు సార్ హోమియోపతి అంటే కూడా. రైట్, ప్రజల్లో అవగాహన లేదు సార్. డెఫినెట్గా మేము హాస్పిటల్లో వెళ్తున్నారు. అవేర్నెస్ క్రియేట్ చేయడానికి డెఫినెట్గా ప్రయత్నం చేస్తానండి. అక్కడ ఒక 2-3 డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయమని కూడా నేను పుష్ చేస్తాను. హోమియోపతి వల్ల అయితే బెస్ట్ మెడిసిన్స్ అవైలబిలిటీ ఉన్నాయండి. దాంట్లో మనకు వితౌట్ సైడ్ ఎఫెక్ట్ ప్రాబ్లమ్ని పర్మనెంట్గా తగ్గించే మెడిసిన్స్ హోమియోపతిలో ఉన్నాయి. మీరు హోమియోపతి వాడాలని ఇంట్రెస్ట్ చూపించినందుకు ధన్యవాదాలండి. అండ్ దానికి తగ్గట్టుగా అవేర్నెస్ క్రియేట్ చేయటం, ఆ డాక్టర్స్ కూడా కొంచెం అక్కడ పబ్లిసైడ్ చేయడానికి నేను ప్రయత్నం చేయమని చెప్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ యూర్ కాల్. ఓకే, సో లివర్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయో చెప్పండి. కాలేయానికి సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే, కాలేయం అనేది మొత్తం డైజెషన్ సిస్టంలో పెద్దన పాత్ర వహిస్తూ ఉంటుంది. ఈ డైజెషన్ సిస్టంలో ఏ మూలన ఏ థింగ్ చేయాలన్నా లివర్ పాత్ర లేని మాత్రం జరగడం ఇంపాసిబుల్ అండి. అలా కాకుండా లివర్ అనేది మెటబాలిక్ యాక్టివిటీస్లో కానీ, గ్లూకోజ్ లెవెల్స్ని మార్చడంలో కానీ, లేదా ఇమ్యూనిటీ లెవెల్స్లో కానీ, వీటన్నిటిలో కూడా లివర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటుంది. దీంట్లో ముఖ్యంగా ఇబ్బంది పడేది సిరోసిస్ అండి. ఆల్కహాలిక్ సిరోసిస్ అయితేనే, మెటబాలికల్గా వచ్చే సిరోసిస్ అయితేనేమి, మళ్ళీ రెండోది ఏంటంటే జాండీస్ ప్రాబ్లమ్స్, మూడోది వైరల్ హెపటైటిసెస్, అండ్ అలా కాకుండా జెనెటిక్గా వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి ఎక్కువగా మేజర్గా బాధ పెడుతుంటాయి. కొన్నిసార్లు అమీబిక్ సిస్ట్ వల్ల కూడా, అమీబిక్ బ్యాక్టీరియా వల్ల కూడా లివర్లో డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాకపోతే 100% కేసెస్ మనం తీసుకున్నట్టయితే వైరల్ హెపటైటిస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అంటే హెపటైటిస్ బి, సి వాటికి సంబంధించిన కానీ, లేదా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చిన డ్యామేజ్ కానీ, లేదా ఫ్యాటీ లివర్ వచ్చిన డ్యామేజ్ కానీ ఎక్కువగా మనం చూస్తూ ఉంటామండి. ఓకే, వైజాగ్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి.
నమస్తే. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. ఆ, నమస్తే అండి డాక్టర్ గారు. నమస్కారం. మా హస్బెండ్ కి షుగర్ కొంచెం ఉంది. షుగర్ దాని వల్ల ఏమవుతుందంటే గ్యాస్, మార్నింగ్ ఏమో తినిన వెంటనే అదే ఫాస్టింగ్ గాను ఏమో టాబ్లెట్ వేసుకుంటారు. Okay. ఒకవేళ వేసుకోకపోతే మాత్రం నండి చాలా కడుపులో మండుతూ ఉంటుంది. బ్యాక్ పెయిన్ వచ్చి అసలు నించోలేని పరిస్థితి కూడా ఒక్కొక్క మాట వచ్చేస్తుంటుందండి. Right. ఇది గ్యాస్ ప్రాబ్లం అంటారా లేకపోతే ఇంకేదైనా అంటారా? లిటరల్గా గ్యాస్ ప్రాబ్లం ఏమన్నా దాంట్లో డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే హెవీగా గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. హెవీగా గ్యాస్ ఉత్పత్తి అవడం వల్ల ఏమవుతుందంటే మనకున్న ఏవైనా సరే పార్ట్స్ ఆ డైజెషన్ సిస్టంలో అన్నీ ఒక సెటప్లో అరేంజ్ చేసి ఉన్నాయండి. ఏది కానీ కూడా ఇంకో దానికి స్పేస్ లేదు. ఎప్పుడైతే ఎక్కువ గ్యాస్ ఉత్పత్తి అవుతుందో అది మొత్తం ప్రెషర్ చేసేసి బ్యాక్ పెయిన్ లాగా మీకు అనుభూతిలాగా చేస్తుంది అనమాట. అందువల్ల తేన్పులు వస్తే కొంత రిలీఫ్ వస్తూ ఉంటుంది. నాకు తెలిసి ఇది చాలా లెవెల్కి వెళ్ళిపోయిందమ్మా. గ్యాస్ట్రైటిస్ లెవెల్ దాటి ఆమ్లము అంటే లోపల ఉండే హైడ్రోక్లోరైడ్ ఆక్సైడ్ ఏదైతే ఉందో ఎక్కువగా లెవెల్ ఉత్పత్తి అవుతుంది. దానివల్ల ఈ ఇబ్బందులు ఎక్కువ అవుతూ ఉన్నాయండి. సో ఇమ్మీడియట్గా మీరు హోమియోపతిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అమ్మా. నైట్ అవుట్స్ కానీ నైట్ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ థెరపీ కూడా స్టార్ట్ చేయండి. అంటే అరౌండ్ డైలీ 4 to 5 లీటర్స్ వాటర్ తాగటం, ఆ ఉన్న యాసిడ్ లెవెల్స్ని మనం వాష్అవుట్ చేయటం, అండ్ స్ట్రెస్ లెవెల్స్ ఏమైనా ఉంటే తగ్గించుకోండి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అండి. ఇది లిటరల్గా గ్యాస్ ప్రాబ్లమే, వేరే ఇబ్బంది ఏం లేదండి. ఇమ్మీడియట్గా హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, ఆ పెయిన్ కూడా ఉండదు. ఓకే డాక్టర్, సో హెపటైటిస్ గురించి చెప్పండి. హెపటైటిస్లో చాలా టైప్స్ ఉంటాయి, ABCDE అనేసి. సో మోస్ట్ క్రిటికల్ హెపటైటిస్ ఏది, ఎందువల్ల వస్తుంది, సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? హెపటైటిస్ విషయానికి వచ్చినట్లయితే ఇండియన్ కాంటినెంటల్ విషయంలో మనం మాట్లాడినట్లయితే హెపటైటిస్ BC అనేది చాలా చాలా ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది. ఈ BCలో కూడా ఎక్కువగా హెపటైటిస్ C డ్యామేజ్ లెవెల్స్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఇది వైరల్ RNA స్ట్రక్చర్కి సంబంధించింది. దీని మల్టిప్లికేషన్ ఎక్కువ, రెప్లికేషన్ ఎక్కువ, రెసిస్టెన్స్ ఎక్కువ. మెడిసిన్స్ ఇచ్చినా సరే రెస్పాండ్ అయినట్టు అయ్యి మళ్ళీ రివర్స్ కొట్టే ఛాన్స్ ఎక్కువ. అందువల్ల లివర్ క్యాన్సర్స్ రావడం, లివర్ ఫెయిల్యూర్ అయిపోవడం, సిరోసిస్ అవ్వడం, పేషెంట్ చనిపోవడం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. కాకపోతే ఏంటంటే స్ప్రెడ్డింగ్ రేట్ల విషయానికి వచ్చినట్లయితే హెపటైటిస్ B లెవెల్స్ కొంచెం స్ప్రెడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి. కానీ లక్కీ ఏంటంటే హెపటైటిస్ Bకి మనకు వ్యాక్సినేషన్ అవైలబిలిటీ ఉంది. ఆ వ్యాక్సినేషన్ అవైలబిలిటీ ఉండడం వల్ల మిగతా వాళ్ళకి రాకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నిటి కంక్లూజన్ కాకుండా హెపటైటిస్ BC విషయంలో హోమియోపతి యొక్క ట్రీట్మెంట్ ఎక్సలెంట్గా ఉంటుందండి. వైరస్ని పూర్తిగా నెగిటివ్ చేయగలం. ఆ వైరస్ నెగిటివ్ చేయడంలో వాళ్ళ వల్ల వేరే వాళ్ళకి రాకుండా చేయటం, వాళ్ళకి ఏం కాకుండా చేయడంలో మన హోమియోపతి ద్వారా సక్సెస్ సాధించడం జరిగిందండి. ఓకే డాక్టర్, సో ఇందాక చెప్పారు హెపటైటిస్ C చాలా క్రిటికల్ అనేసి. సో ఈ వైరల్ లోడ్ మొత్తం 0 అవుతుందంటారు హోమియోపతి మెడిసిన్ ద్వారా? ఎస్ అండి, వీ హ్యావ్ ప్రూఫ్స్ అండి. మేము ఏదైనా సరే అథెంటికేషన్గా మాట్లాడతాం. విత్ ల్యాబొరేటరీ రిపోర్ట్స్తో సహా మేము దాన్ని పెట్టుకుంటున్నాం అండి. కేస్ స్టడీ విషయంలో అరౌండ్ హెపటైటిస్ C విషయంలో కేసులు వస్తే కొన్ని వేల కేసులు మా దగ్గర ఉన్నాయి. ఆ కేసెస్లో దాదాపు 75% సక్సెస్ రేట్ సాధించాం. కొన్ని కేసెస్లో కొన్ని ఇంపాసిబుల్ కేసెస్ ఉంటాయి. అంటే ఆర్లెట్ లివర్ సగం డ్యామేజ్ అయిపోయినవి, వాళ్ళ లైఫ్ 3 నెలలు 4 నెలలు చనిపోతున్న కేసెస్ని మేము ఎక్స్టెండ్ చేస్తూనే ఉన్నాం. 5 years అయింది, ఇంకా పేషెంట్ బతికే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, అండ్ దే ఆర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్. అది ఇస్ గాడ్స్ గ్రేస్ అండి. అంటే ఆ కేసెస్లో మేము సక్సెస్ సాధించడం కూడా ఇట్స్ గాడ్స్ గ్రేస్. అండ్ హోమియోపతి ఈస్ వర్కింగ్ అండి. వైరల్ కేసెస్లో అది హెపటైటిస్ BC అని కదండి, ఈవెన్ HIV విషయంలో అయితేనేమి, హెర్పిస్ విషయంలో అయితేనేమి ఆ వైరస్ని మేము గణనీయంగా తగ్గగలుగుతున్నాం. ఈవెన్ వీఆర్ గెటింగ్ నాట్ డిటెక్టెడ్ లెవెల్స్, అంటే 0 లెవెల్స్కి తీసుకురాగలుగుతున్నాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, సుమన్ గారు చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. యాక్చువల్లీ నేను కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ అండి. ఓకేనండి. యాక్చువల్లీ ఏంటంటే ప్రతిసారి బాగానే ఉండేది హెల్త్, బట్ సడన్లీ ఒక 4 months కింద డయాగ్నోస్ అయింది CKD. ఓకే. సో హోమియోపతిలో CKDకి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అండి? కొంచెం డిఫికల్ట్ సార్, బట్ ఉంది. కష్టపడాలా. కొంచెం మీ కేసెస్ రిపోర్ట్స్ అవి చూస్తే మళ్ళీ కిడ్నీని మళ్ళీ దారిలో పెట్టడానికి అవకాశం అయితే ఉంది. కాకపోతే దానికి చాలా వేరియేషన్ ఫ్యాక్టర్స్ మేము కన్సిడర్ చేయాలండి. ఆ కన్సిడరేషన్ చేసిన తర్వాతనే గ్యారంటీ ఇవ్వగలం. ఎందుకంటే కిడ్నీ ఫెయిల్యూర్స్ కేసెస్లో కానీ లివర్ ఫెయిల్యూర్ కేసెస్లో ఒక స్టేజ్ వరకు ఏ మెడిసిన్ అయినా పనిచేస్తుంది. ఆ స్టేజెస్ దాటిన తర్వాత ఉన్నది లైఫ్ లైన్ మెయింటైన్ చేయడమే ఇంపార్టెంట్. పర్మనెంట్గా తగ్గించడం అనే క్వశ్చన్లు చాలా తక్కువగా ఉంటాయి. అది హోమియోపతిక్ ఫిలాసఫీలో కానీ హోమియోపతిక్ మెడిసిన్లో కూడా దాని రిస్ట్రిక్షన్ ఉంది. వన్స్ ద ప్యాథలాజికల్ కేసెస్ ఎప్పుడైతే ఎక్సీడ్గా డ్యామేజ్ అవుతాయో దాన్ని మెయింటైన్ చేయడమే తప్ప పర్మనెంట్ తగ్గించే అవకాశం హోమియోపతిలో కూడా లేదు. కాకపోతే ఏంటంటే మిగతా సిస్టమ్స్తో పోలిస్తే హోమియోపతి వీల్ గివ్ ద బెటర్ ఆప్షన్ అండి, దాంట్లో నో డౌట్. సో విల్ ట్రై ఇట్ అండి. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో. నమస్కారం, బద్రిప్రసాద్, వరంగల్. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. వరంగల్ నుంచి మాట్లాడుతున్నాం అండి. ఓకే, మీ సమస్య చెప్పండి.
మా భార్య గారికి కొద్దిగా అంటే ఎక్కువ కొద్దిగా స్పీడ్ గా మాట్లాడడం వల్ల కొద్దిగా ఛాతి నొప్పి వస్తుందండి. అది బీపీ వలన ఏంటిది అనేది మాకు సమస్య అర్థమైతలేదు. ఛాతి నొప్పి అంటే మరి ఏమన్నా స్ట్రోక్ అటువంటి సంబంధించిందా ఏందనేది మాకు అర్థం కావట్లేదు. నీరసంగా ఉంటది, ఓసారి బీపీ పెరిగినట్టు ఉంటది. యా, అంటే యాక్చువల్గా ఏంటంటే దాన్ని యాంగ్జైటీ పానిక్ డిసార్డర్స్ అంటారండి. పానిక్ డిసార్డర్లు ఏమవుతుందంటే ఎమోషనల్గా ఎప్పుడైతే పేషెంట్ చాలా మటుకు స్ట్రెస్కి లోన్ అవుతాడో ఆటోమేటిక్గా హెవీగా గట్టిగా మాట్లాడటం, ఏడటం లేదా ఛాతీలో నొప్పి వచ్చినట్టు అనిపించడం. ఎందుకంటే అప్పుడు హార్ట్ బీట్ బాగా పెరిగిపోద్ది, అడ్రినల్ సెక్రేషన్స్ ఎక్కువ అవడం వల్ల అలా వస్తుంది. ఇది స్ట్రోక్ సంబంధించింది కాదు కానీ పానిక్ డిసార్డర్స్ అంటారు దీన్ని. పానిక్ డిసార్డర్స్ వల్ల ఇబ్బంది అవుతుంటుంది. కానీ అన్నెసెసరీగా అంత హైప్కి వెళ్ళకపోతే మంచిదండి. అది ఫ్రీక్వెంట్గా అలా అవుతుంటే ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒక్కొక్కసారి మరీ హెవీగా అయితే హార్ట్కి ప్రాబ్లం కాకపోవచ్చు కానీ ఒక్కొక్కసారి పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బ్రెయిన్లో ఆర్టరీస్ డ్యామేజ్ అయిపోయి మళ్ళీ అక్కడ వచ్చే ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. సో తనకు ఒకసారి మీరు డాక్టర్ని చూపించండి. తను ఎప్పుడైతే టెన్షన్ పడుతుందో ఆ టైంలో బీపీ రేజ్ ఎంత ఉంటుంది, పల్స్ లెవెల్స్ ఎంతవరకు వెళ్తున్నాయని ఒకసారి చూసుకుంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అండర్లైన్ మనం చేయొచ్చండి. ఓకే డాక్టర్, సో ఫ్యాటీ లివర్ గురించి చెప్పండి. ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఫ్యాటీ లివర్ అంటే మనకేంటంటే ఇప్పుడు ఏదైతే మనం కాలేయం ఉందో ఆ కాలేయం యొక్క కణజాలాల మధ్యలో ఎక్సెస్ కొవ్వు పదార్థాలు చేరిపోవటం వల్ల ఆ యొక్క సెల్ యొక్క స్ట్రక్చర్ మెల్లిమెల్లిగా కుంచుకుపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక స్పేస్లో వర్క్ చేసే సెల్కి కంజెస్టెడ్ అయిన సెల్కి పనిచేసే తీరులో చాలా తేడాగా ఉంటుంది. ఆ తేడా వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న ఎంజైమ్స్ కానీ దాన్ని సిక్రెట్ చేసే పనితీరు కానీ చాలా మటుకు కాంప్రమైజ్ అవుతుంటుంది. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 వరకు పెద్ద ఇబ్బంది ఉంటుంది. గ్రేడ్ 3 నుంచి మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. మొత్తం 5 గ్రేడ్స్ ఉంటాయి దాంట్లో. గ్రేడ్ 3 నుంచి మనకు చాలా మటుకు కొంచెం అలర్ట్ అవ్వడం అవసరం. ఇమీడియట్గా నాన్ వెజిటేరియన్ ఆపేయటం, ఆల్కహాల్ ఆపేయటం, వాకింగ్ రెగ్యులర్గా చేయటం, పొట్టకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేస్తూ హోమియోపతిక్ మెడిసిన్ వాడితేనే ఫ్యాటీ లివర్కి మనం సక్సెస్ చేయగలం. మిగతా సిస్టమ్స్లో ఫ్యాటీ లివర్కి అంత ఎక్సలెంట్ ట్రీట్మెంట్ లేదు. చాలామంది ఏంటంటే గ్రేడ్ 1 కదా, గ్రేడ్ 2 కదా నెగ్లెక్ట్ చేస్తుంటారు. అది చాలా రాంగ్ అండి. ఒకవేళ ముదిరిపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడతాం. మేము ఫస్ట్లో ఫ్యాటీ లివర్ని మేము కొంచెం లైట్గా తీసుకునే వాళ్ళం. ఈ మధ్య కేసెస్ మేము చూస్తూ ఉన్నాం, సిరోసిస్ కానీ లేదా లివర్ ఫెయిల్యూర్ అవుతున్న కేసెస్ మేము గమనిస్తున్నాం. వాళ్ళ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ పెరిగిపోవడం గమనిస్తూ ఉన్నాం. ఎన్ని ట్రీట్మెంట్ చేసినా తగ్గకపోయేసరికి ఒక్కసారి ఫ్యాటీ లివర్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసాం. వాటిని క్లియర్ చేసేసరికి ఆటోమేటిక్గా గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ అన్ని తగ్గిపోవడం మొదలెట్టాయి. ఓహో, దెన్ వీ థాట్ రైట్ దిస్ వన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అని. సో ఎక్సర్సైజ్ చేయండి, హోమియోపతిక్ మెడిసిన్స్ వాడండి. గ్రేడ్ 1 ఉన్నా సరే నెగ్లెక్ట్ చేయొద్దు, ఇమీడియట్ క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో సార్. మేడం చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. హలో హలో చెప్పండి, సమస్య చెప్పండి. సార్ రవికిరణ్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ మీరు మీ పిక్చర్ చూసాను సార్, బాగానే ఉంది. నేను ఆదిలాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. సార్ సప్తగిరితో పిక్చర్ తీశారు కదా? అవునవును సార్, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ అండి. ఆదిలాబాద్ సార్, మరి నేను మిమ్మల్ని గుర్తుపడతాను. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. ఓకే, సో ఆల్కహాల్ అడిక్షన్ ఉన్న వాళ్ళకి లివరే దెబ్బతింటుంది. సో ఆల్కహాల్ తాగినప్పుడు లివర్ మాత్రమే ఎందుకు చెడిపోతుంది, మిగతా ఆర్గన్స్ మీద ఎందుకు ఎఫెక్ట్ ఉండదంటారు? ఇది చాలా మంది క్వశ్చన్ అడుగుతారు. మేము ఆల్కహాల్ తాగితే లివర్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి? వాళ్ళు ఆల్కహాల్ తాగినప్పుడు లివరే మొత్తం దాన్ని మెటబలైజ్ చేయాలి, దాన్ని అరిగేలాగా చేయాలి, దాన్ని సెట్ చేయాలి. వాట్ ఈజ్ ఆల్కహాల్? యాక్చువల్ ఆల్కహాల్ అన్న విషయం వీళ్ళకి అర్థమైనట్లయితే అది ఎందుకు లివర్ డ్యామేజ్ చేస్తుందన్న విషయం అర్థమవుతుంది. ఆల్కహాల్ తాగినప్పుడు మనిషికి ఎందుకు మత్తు ఎక్కుతుంది అంటే ఆల్కహాల్ ఈజ్ ఏ కంప్రెస్డ్ ప్యాక్ ఆఫ్ ఎనర్జీ అండి. దాని మామూలుగా ఎనర్జీ ఉండదు, అది లిక్విడ్ ఫామ్లో ఉండేసి ఒకేసారి బాడీలో ఎంటర్ అవ్వగానే ఒకేసారి లెవెల్స్ పెరిగిపోతుంటాయి. గ్లూకోజ్ లెవెల్స్ కానీ గ్లైకోజన్ లెవెల్స్ పెరిగిపోవడంలో మెదడుకు ఒక విధమైన మత్తు లాంటిది ఆవరిస్తూ ఉంటుంది. ఈ గ్లూకోజన్ గ్లైకోజన్ లెవెల్ మెటబాలిజం ఏదైతే ఉందో అది లివర్ అనలైజ్ చేయాలి. కానీ ఒక లెవెల్ డైలీ ఒక 100 ప్రాసెస్ చేయాల్సిన లివర్ మీద ఒకేసారి 600 పడి అది డైలీ పడుతున్న కొద్దీ లివర్ మీద ఇంపాక్ట్ మొదలవుతూ ఉంటుంది. అంటే మెల్లిగా లివర్ తన పనితీరుని తానే కోపప్ చేయలేని పొజిషన్స్కి రావడం వల్ల మెల్లిమెల్లిగా సిరోసిస్ మొదలవటం, దాన్ని ఆల్కహాలిక్ సిరోసిస్ అంటారు, ఫైబ్రోసిస్ అవటం, ఈ రకరకాల థింగ్స్ అని అనలైజ్ అవుతుంది. ఎందుకు మన లివరే ఇబ్బంది అవుతుందంటే ఆల్కహాల్ని మెటబలైజ్ చేసేది, ఎనర్జీ లెవెల్ కింద మార్చేది, ఎనర్జీ లెవెల్ని మళ్ళీ కొవ్వు కింద మార్చి సేవ్ చేయాలి. అంత లెవెల్ ఆఫ్ ఎనర్జీ ఒకేసారి వచ్చేసరికి రేపు ఫ్యూచర్లో ఉన్న సెల్స్కి మనం అందజేయాలి అంటే అది లివరే పనిచేయాలి. అందువల్ల మీరు క్రానిక్ ఆల్కహాలిక్ పేషెంట్స్ ఎవరైనా చూస్తే వాళ్ళు ఫుడ్ తీసుకోవడం చాలా రేర్ అండి. వాళ్ళు ఫుడ్ తీసుకోరు, ఓన్లీ ఆల్కహాల్ మీదే ఎక్కువ డిపెండ్ అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఎనర్జీ అక్కడ నుంచి వస్తుంది, కానీ అది హెల్దీ ఎనర్జీ కాదు. అందువల్ల కృషించిపోతుంటారు, సన్నగా అవుతుంటారు, బట్ స్టిల్ దే డ్రింక్ అనమాట. అందువల్ల అది అడిక్షన్ కింద డెవలప్ అవుతుంటుంది. ఈ మొత్తం ప్రాసెస్లో బాగా దెబ్బతినేది లివర్ అండి. ఆ తర్వాత కిడ్నీస్ దెబ్బతింటాయి, ఆ తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బీపీ ప్రాబ్లమ్స్ వస్తాయి, అండ్ హార్ట్ బ్లాక్స్ డెవలప్ అవుతాయి. సో ఇట్ ఈస్ కవర్సాన్ అనమాట, దట్ ఈస్ ద ప్రాసెస్. ఓకే, సో ఇందాక చెప్పారు లివర్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేసి. Yes. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు?
గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా మొత్తం అన్ని అవాయిలో మనం జాగ్రత్త పడడం. ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, హెల్త్ ఈజ్ వెల్త్ అండి. ఎన్ని డబ్బులు ఎంత ప్రాస్పరిటీ ఉన్నా ఎంత పవర్ ఉన్నా అది ఎంజాయ్ చేయాలంటే మీకు హెల్తీగా ఉండడం చాలా అవసరం. మీరు గమనించినట్లయితే ఎవరైతే హెవీగా అసిడిటీ లెవెల్స్ ఉంటాయో, హెవీగా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉంటాయో వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్లో ఉంటారు. వాళ్ళ డిసిజన్స్లో ఎక్కువ తొందరపాటు ఉంటుంది, ఎక్కువ ఇరిటేషన్ ఉంటుంది, ఎక్కువ కోపం ఉంటుంది, ఫుడ్ తినాలంటే భయం. సైకలాజికల్ గా ఎఫెక్ట్ అవుతుంది. డెఫినెట్గా ఇట్ విల్ ఎఫెక్ట్ అండి. బికాస్ వన్స్ యూ ఆర్ ఫీల్ హ్యాపీ అండ్ హెల్దీ, యువర్ అప్రోచ్ ఈస్ డిఫరెంట్. ఎప్పుడైతే మీరు తీసుకునే డిసిషన్స్ కానీ మీరు 10 మందితో కలిసే తీరు కానీ చాలా మారిపోతుంటుంది. ఎప్పుడైతే మీరు ఫుడ్ విషయంలో అంత డల్గా ఉంటారో, లేకుంటే తినాలనుకున్న తినలేని పరిస్థితి, తింటే ఇమ్మీడియట్గా ఇబ్బంది, ఒకసారి యాసిడిటీ లెవెల్ స్టార్ట్ అయిందంటే 4 hours వాళ్ళని బాధ పెడుతుంది. కరెక్ట్ 4 hours అయినా 2 hours మళ్ళీ ఇంకో ఫుడ్ డైట్ తీసుకోవాల్సిన టైం వచ్చేస్తుంది. సో డే మొత్తంలో ఈ విల్ స్టఫర్ అరౌండ్ 10 to 12 hours అంటే ఇట్స్ వరెస్ట్ కండిషన్ అండి. సో అసిడిటీ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, చిన్నదాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎస్పెషల్లీ లేడీస్ అయితే చాలా నెగ్లెక్ట్ చేస్తారు ఆ విషయంలో. సో చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు వస్తుంది, వాళ్ళు చెప్పేది ఏది టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు, ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ చేయించండి. ప్రాపర్ అంటే ప్రయారిటీగా హోమియోపతి మీరు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా అది సైడ్ ఎఫెక్ట్ లేకుండా కాపాడుతుంది. ఓకే, సో ఆస్తమాని కూడా క్రానిక్ డిజీజ్గా కన్సిడర్ చేస్తారు. సో ఆస్తమా కేసెస్లో చాలా మటుకు 90% హోమియోపతి ద్వారానే క్యూర్ అయినవి ఉన్నాయి. సో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఆస్తమాకి సంబంధించి? ఆస్తమాకి అంటే ఇట్స్ నాట్ డిసీజ్ కదండి. ఆస్తమా అనేది ఒక రిఫ్లెక్షన్, ఆస్తమా అనేది ఒకటి బాడీ రియాక్షన్. ఎప్పుడైతే ఏదైనా ఒక చిన్న డస్ట్ బాడీలో ఎంటర్ అవ్వగానే తుమ్మాల్సిన ప్లేస్లో పిల్లికూతలు, లంగ్స్ కంజెషన్ అయిపోవడం, బ్రాంకిల్స్ కుంచిపోవడం, దానివల్ల ఆస్తమా అక్యూట్ అటాక్ రావడం, ఊపిరి అందకపోవడం లాంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వీటికి ఏం చేయాలంటే బాడీని మనం తట్టుకునే లెవెల్కి తీసుకురావాలి. ఆ ఎలర్జీ లెవెల్స్ని మనం తట్టుకునే లెవెల్కి తీసుకురాగలిగినప్పుడు ఆస్తమా అనేది పర్మనెంట్గా తగ్గిపోతుంటుంది. అప్పుడు ఆ కంటిన్యూస్ సిమ్టమ్స్, పిల్లికూతలు రావడం, దమ్ము రావడం, తుమ్ములు రావడం ఇవన్నీ తగ్గిపోతాయి. వేరే చోట ఏంటంటే టెంపరీ సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ తప్ప పర్మనెంట్ కాదు. అటాక్ వచ్చిన ప్రతిసారి తీసుకోవాల్సి వస్తుంది. హోమియోపతిలో అలా కాదు, అటాక్స్ వస్తాయి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు. కాకపోతే అటాక్ యొక్క ఇంటెన్సిటీ మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. 30% ఈసారి అటాక్ ఉంటే నెక్స్ట్ టైం 50%, అలా 60%, 100% టోటల్గా క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో హోమియోపతిలో ఆస్తమాకి ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉందండి. ఎస్పెషల్లీ పీడియాట్రిక్ ఆస్తమా అయితే అన్నెసెసరీగా వేరే దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. హోమియోపతిక్ టర్న్ అండి కొంచెం టైం ఇవ్వండి. డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ఇమీడియట్గా ట్రీట్ అవుతుందని. ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా ఉన్నాయి ఇమీడియట్ తగ్గించేవి హోమియోపతిలో. అవి వాడతా కరెక్ట్గా వాడుకోండి, ఆస్తమా ఎక్సలెంట్గా క్లియర్ అయిపోతుంది. సో చిన్నపిల్లలు కూడా ఇలాంటి ఆస్తమా అటాక్స్ కానివ్వండి, ఎలర్జీస్ కానీ వస్తూ ఉంటాయి. సో ఎర్లీ స్టేజెస్లోనే హోమియోపతి మెడిసిన్ వాడితే ఇంకా వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ రావంటారా? నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు పేరెంట్స్లో ఇద్దరిలో ఎవరికైనా ఒకటి ఎలర్జిక్ ప్రాబ్లం ఉంది అంటే యూ షుడ్ బి అలర్ట్. ఇద్దరికి ఉందంటే ఖచ్చితంగా ఆస్తమా కానీ ఎలర్జీగా వచ్చేస్తుంది. అది సైనస్ కానీ లేదా తుమ్ములు కానీ, ఇంకా వేరే డౌట్ మీరు పెట్టుకోవద్దు. అంటే మా పిల్లడికి తుమ్మేనేమో, ఇది ఆస్తమా ఎందుకు అవుద్ది, ఇది ఆస్తమా కాదు, మా పిల్లలకి ఎందుకు వస్తుంది. సో డోంట్ థింక్ ఇన్ దట్. ఎర్లీ స్టేజ్లో మీరు డిటెక్ట్ అవ్వగానే హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. అది జలుబు కూడా తగ్గట్లేదు, క్రానిక్గా ఉంటుందంటే హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. డెఫినెట్గా అది క్లియర్ అయిపోతుంది. దానికి తగ్గ కొన్ని డైట్ ఉంటాయి, రిస్ట్రిక్షన్స్, అవి ఫాలో చేయండి, 100% క్లియర్ అయిపోతుంది. సో ఓవరాల్గా ఎనీ కైండ్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్కి సంబంధించి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.